నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గురుకాశీ యూనివర్సిటీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ భావన్ రెడ్డి గారు. సార్ని అడిగి యూనివర్సిటీ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. గురుకాశీ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐఎంఎల్కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి సార్ అసలు? ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంజినీరింగ్ కాలేజ్, ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఒక్క దగ్గర కూడా లేదనకుండా ఉన్న కోర్సే బీటెక్ కంప్యూటర్ సైన్స్. గత కొన్ని సంవత్సరాల కింద వరకు బీటెక్ కంప్యూటర్స్ అంటే తెలీదు. ఎలక్ట్రానిక్సే టాప్‌లో ఉండేది. మెల్లిమెల్లిగా ఐటీ ఎంటర్ అయింది. దాని తర్వాత బీటెక్ సీఎస్‌సి వచ్చింది. ఐటీకి దానికి కొన్ని రోజులు ఇది నడిచిన తర్వాత ఒక 4, 5 ఇయర్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఏఐఎంఎల్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి రేర్ కోర్సెస్ కంప్యూటర్‌లోనే సబ్ బ్రాంచెస్ లాగా రావడం. ఒక్కొక్క కాలేజ్, ఒక్కొక్క యూనివర్సిటీలో వందలాది, వేలాది సీట్స్ జాయిన్ అవ్వడం మనం చూస్తున్నాం. ఒక దగ్గర 5,00,000 ఫర్ 4 ఇయర్స్ స్టూడెంట్‌కి ఫీజు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లోనే 25 లక్షల ఫీజు తీసుకుంటున్న యూనివర్సిటీస్, ఇంకా ఎక్కువ ఫీజు తీసుకుంటున్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఇన్ని యూనివర్సిటీస్ మధ్యలో ఒక బెస్ట్ అట్మాస్ఫియర్ కన్నా మన గురుకాశీ యూనివర్సిటీలో ఇన్ని పర్మిషన్స్ ఉండి నాక్ A++ యూజీసీ కేటగిరీ 1 కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించి చాలా అక్రిడేషన్స్ అండ్ అప్రూవల్స్ ఉండి కూడా 4 ఇయర్స్‌కి బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ సీఎస్‌సి, ఏఐఎంఎల్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ అమ్మ. ఇది మన చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ అని అనౌన్స్ చేశారు మనకి ఆంధ్ర, అమరావతిలో. చాలా మంచి ఫ్యూచర్ స్కోప్ ఉన్న యూనివర్సిటీ మనకు క్వాంటమ్ టెక్నాలజీ. ఇలాంటి యూనివర్సిటీలో ఈ కోర్స్‌ని కేవలం 4 సంవత్సరాలకి హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, స్పోర్ట్స్ అన్ని ఫెసిలిటీస్‌తో కలిపి 8 లక్షలకి అందిస్తున్న అద్భుతమైన అవకాశం ఇది. 8 లక్షల్లో కూడా ఎటువంటి డొనేషన్ తీసుకోకుండా అప్లికేషన్ ఫీజు చేసుకొని అన్ని హాస్టల్ ఎవ్రీథింగ్ దాంట్లో కవర్ అయ్యి, స్పోర్ట్స్ ఫీజు, లైబ్రరీ ఎవ్రీథింగ్ కవర్ అయిపోతాయి. ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు ఒక్కటి స్టూడెంట్ కట్టుకుంటే సరిపోతుంది. దీనికి ఎంత హైయెస్ట్ ఫ్యాకల్టీ కావాలో, ఎంత హైయెస్ట్ వర్క్షాప్స్ కావాలో, ఇండియాలోనే కాదు వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ సెమినార్ గురుకాశీ యూనివర్సిటీలోనే జరగబోతుంది. ఎందుకంటే చాలా వర్క్షాప్స్ ఇలాంటివి ఉంటేనే ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మన స్టూడెంట్స్‌కి దొరుకుతుంది కాబట్టి ఇలాంటి రేర్ కోర్సెస్ ఎప్పుడు అందించడంలో గురుకాశీ యూనివర్సిటీ ముందుంటుంది. ఓకే. అంటే ఇది 4 ఇయర్స్ ఉంటుందా సార్? ఈ కోర్స్ బీటెక్ జనరల్ 4 ఇయర్స్ ప్రోగ్రామ్. అంటే ఏదైనా బీటెక్ సీఎస్‌సి ఉంది, బీటెక్ సీఎస్‌సి ఏఐఎంఎల్ ఉంది, బీటెక్ రోబోటిక్స్ ఉంది, లేదా బీటెక్ సీఎస్‌సి క్లౌడ్ కంప్యూటింగ్, ప్రతి ఒక్క కోర్స్ ఉంది. కానీ ఎక్కువ కాన్సంట్రేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కంప్యూటర్ సైన్స్ బేస్ వాళ్ళకి అలాగే ఉంటుంది. అది ఎక్కడికి పోదు. జనరల్ కంప్యూటర్ జాబ్ ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఫ్యూచర్ ఈజ్ ఏఐ కాబట్టి ఏఐ మీద కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తూ ఏ కోర్సుకైనా మనం చెప్పినట్టు క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ దీన్ని అటాచ్ చేస్తూ ఒక స్టూడెంట్ డిగ్రీకి వాల్యూని పెంచే కోర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంతే కాకుండా ఇందులో ఒక స్పెషాలిటీ ఉందమ్మా. ఎక్కడా లేనిది ఏంటంటే 8 lakhsలో బీటెక్ సీఎస్‌సి, ఏఐఎంఎల్ తీసుకుంటేనే 10 లక్షలు, 15, 20, 25, 30 లక్షల పైన తీసుకుంటున్న యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ ఏ డొనేషన్ లేకుండా 8 లక్షల్లో కూడా 7,50,000 వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంక్ లోన్ దొరికిపోతుంది. ఇంచుమించు 100% బ్యాంక్ లోన్ ప్లేస్మెంట్ సపోర్ట్ మనం చేస్తాం కాబట్టి ఎలాంటి ఇష్యూ లేకుండా మంచి ప్లేస్మెంట్ మనం చూపిస్తాం కాబట్టి ప్లేస్మెంట్ వచ్చిన తర్వాతే వాళ్ళు లోన్ క్లియర్ చేసుకునే అవకాశం కూడా ఇస్తాం. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆప్షన్. గురుకాశీ యూనివర్సిటీకి ఉన్న టైఅప్స్ వల్ల ఖచ్చితంగా లోన్ సపోర్ట్ అనేది స్టేట్ బ్యాంక్ నుంచి, సెంట్రల్ బ్యాంక్స్ ఏదైనా సరే, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ప్రతి ఒక్కరు మనకి లోన్ సపోర్ట్ అన్నది చేసిస్తారు. దీనివల్ల ఈజీగా జాయిన్ అవ్వడానికి ఇంత మంచి అక్రెడేషన్స్తో, పిహెచ్డి ఫ్యాకల్టీతో, బెస్ట్ లాబొరేటరీ అట్మాస్ఫియర్తో చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఫెసిలిటీ గురుకాశీ యూనివర్సిటీ. అలాగే చూసుకున్నట్టయితే మిడిల్ క్లాస్ పీపుల్‌కి చాలా చాలా బెటర్ ఉంటుంది సార్ ఇది. అండ్ చూసుకుంటే ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారు. అంటే మళ్ళీ మీరు సెంట్రల్ నుంచి లోన్ ఇప్పియడము ఇదంతా చాలా బాగుంది సార్. చాలా మంచిగా ఉంది. దాని గురించి ఒకసారి క్లియర్‌గా చెప్పండి. ఏం లేదమ్మా, ఏ స్టూడెంట్ అయినా అప్లికేషన్ 7,500 రూపీస్. వెదర్ ఇట్ ఈస్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ అదర్ అగ్రికల్చర్ ఇట్లాంటి కోర్సెస్ కూడా, పెట్రోలియం ఇంజనీరింగ్ చాలా బాగుంటుంది. ఏ టెక్నాలజీకైనా క్వాంటమ్ టెక్నాలజీ యాడ్ ఆన్ ఇస్తున్నాం. దానికి ఏమి ఎక్స్ట్రా ఛార్జ్ అనేది మనం చెయ్యట్లేదు కాబట్టి అది చేసుకున్న తర్వాత అడ్వాన్స్ కొంత పే చేసుకుంటే, అంటే ప్రతి ఒక్కరు 7.5 లోన్ తీసుకుంటామన్నారు, తక్కువ కావాలనే వాళ్ళు ఉంటారు, లేదా 7.5 ఎవరికైనా సరే అడ్వాన్స్ కొంత పే చేసుకున్న తర్వాత యూనివర్సిటీ నుంచి బోనఫైడ్ సర్టిఫికేట్, ఫీజ్ డాక్యుమెంటు, అడ్మిషన్ లెటరు అన్నీ వస్తాయి. వీటిని తీసుకెళ్ళి PM విద్యాలక్ష్మి, ప్రైమ్ మినిస్టర్ విద్యాలక్ష్మి స్కీమ్ కింద మనం అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు
వాళ్ళ అన్ని డాక్యుమెంట్స్ మనకి ప్రింట్అవుట్ వస్తుంది. స్టూడెంట్ ఇంటి దగ్గరలో ఉన్న 3 బ్యాంక్స్ ఏవైనా సరే మనం అప్లై చేసి ఇస్తాం. హ్మ్. ఇలా 3 బ్యాంక్స్‌లో మనం అప్లై చేసినప్పుడు హ్మ్. ఫస్ట్ బ్యాంక్ కాల్ వచ్చిన బ్యాంక్‌కి కానీ మనమైనా విజిట్ చేస్తే యూనివర్సిటీ గురించి వెరిఫై చేసుకొని హ్మ్. మేనేజర్ గారు, ఫీల్డ్ ఆఫీసర్ గారు ఎటువంటి కండిషన్స్ లేకుండా కేవలం స్మాల్ మార్జిన్ అమౌంట్ ఉంటుంది. దాంతోటే మనకు లోన్ ప్రాసెస్ అన్నది చేసిస్తారు. హ్మ్. ఈ లోన్ మన చేతికి ఇవ్వరమ్మా. యూనివర్సిటీకి డైరెక్ట్ డిమాండ్ లెటర్ ఇచ్చినప్పుడు ట్రాన్స్‌ఫర్ చేస్తారు కాబట్టి హ్మ్. మిస్‌యూజ్ అవుతది అన్న భయం గూడా అవును. మనకు అవసరం లేదు. యూనివర్సిటీలో బెస్ట్ ఎడ్యుకేషన్ విత్ బెస్ట్ లోన్ సపోర్ట్ వస్తున్నప్పుడు మీరన్నట్టు మిడిల్ క్లాస్ కాదు. హ్మ్. ఈవెన్ అట్లా తప్పుగా అని కాదు, ఉన్న విషయం. మన ఫారెస్ట్ నుంచి వచ్చుంటారు పిల్లలు కొంతమంది. హ్మ్. అట్లాంటి వాళ్ళు, తాండాస్ నుంచి వచ్చిన వాళ్ళు, అవును. ఎవరినైనా ఈక్వల్‌గానే చూస్తాం. ఎవరైనా మనకు సమానం. హ్మ్. అంతా కూడా మేము మాస్ట్రోడైనమిక్స్ నుంచి కూడా ఒక ఫ్యామిలీ లాగా పిల్లల్ని కేర్ తీసుకుంటూ, హ్మ్. ఎలాంటి చిన్న చిన్న పెద్ద పెద్ద అవసరాలు ఉన్నా గానీ సపోర్ట్ చేసుకుంటూ 100% హ్మ్. బెస్ట్ అవకాశాలు వాళ్ళు అందించడానికి హ్మ్. ప్రతి స్టెప్‌లో గూడా మనం ట్రై చేస్తూనే ఉంటాం. ఇప్పుడు అట్మాస్ఫియర్ ఎట్లుంటది సార్? అసలు స్టూడెంట్స్‌కి, ప్రొఫెసర్స్‌కి గాని, టీచర్స్‌కి గాని అంటే వాళ్ళ కన్వర్జేషన్ గాని, అక్కడ అట్మాస్ఫియర్ గాని ఎలా ఉంటుందసలు? మనము జనరల్‌గా సినిమాల్లో అక్కడిక్కడ లేదంటే లోకల్‌లో చూస్తుంటాం గదా! సిక్ హ్మ్. కమ్యూనిటీ సర్దార్జీస్ అంటాం గదా! హ్మ్. గురుద్వారా ఏరియా అన్నమాట. దాని పేరు అందుకే గురు కాశీ పవిత్రంగా చూసుకుంటారు వాళ్ళు. హ్మ్. సిక్ కమ్యూనిటీ ఇట్‌సెల్ఫ్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా చూసుకుంటారు. ఆర్మీలో గూడా చాలా మంది ఉంటారు వాళ్ళు. అవును. మనం గమనించినట్లయితే. సో, చాలా ఫ్రెండ్లీ పీపుల్ చాలా బావుంటారు. యూనివర్సిటీకి సంబంధించి ఫీజ్ పర్ఫెక్ట్‌గా పే చేసుకొని, అది లోన్ ద్వారా అయినా సరే, పర్సనల్‌గా అయినా సరే చేసుకుంటే హ్మ్. ఎడ్యుకేషన్‌లో గానీ, స్పోర్ట్స్‌లో గానీ, అదర్ యాక్టివిటీస్‌లో గానీ, పంజాబ్ వాళ్ళు గూడా చాలా బావుంటారు. ఏదైనా సెంట్రల్ యాక్టివిటీ జరిగినా, స్టేట్ యాక్టివిటీస్ జరిగినా మంచి ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది వాళ్ళకు. హ్మ్. యూనివర్సిటీలో రెగ్యులర్‌గా ఫెస్ట్‌లు జరుగుతూనే ఉంటాయి. డీన్ వెల్ఫేర్ గారు గూడా ఎల్లప్పుడూ ఏం అవకాశాలున్నాయి, ఏం కావాలి, గర్ల్స్‌కి చాలా అవసరాలుంటాయి. హ్మ్. అమ్మాయిలు ఇంత దూరం నుంచి గర్ల్స్ గూడా 200+ ఉన్నారు. హ్మ్. తెలుగు వాళ్ళ అమ్మాయిలు గూడా. హ్మ్. హాస్టల్స్ గూడా బావుంటాయి. ఏదైనా చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నా గానీ అక్కడ వార్డెన్స్ గానీ, ఇందాక చెప్పిన డాక్టర్ అశ్విని సేథి గారు గానీ చాలా మంచి కేర్ తీసుకుంటారు. ఈవెన్ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ వాళ్ళ పిల్లలు గూడా హ్మ్. అందులోనే బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీటెక్ కోర్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు జనరల్‌గా ఎక్కడైనా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ పిల్లలు ఇంకా హైయ్యర్ యూనివర్సిటీలో చేయాలని చూస్తారు. హ్మ్. ఇండియాలో మనది వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రేడెడ్ కాబట్టి వాళ్ళ పిల్లలు గూడా ఇక్కడి నుంచే చదివి హ్మ్. కంప్లీట్ చేశారన్నది ఒక గర్వంగా మనం చెప్పుకోగలిగే హ్మ్. పాయింట్ అన్నమాట. అలాగే సేఫ్టీ ఎలా ఉంటుంది సార్? స్టూడెంట్స్‌కి గాని, అలాగే ప్లేస్‌మెంట్స్‌కి సంబంధించి. అలా ప్లేస్‌మెంట్స్ ఇప్పించినయి ఏమైనా ఉన్నాయా? మాకే ఖచ్చితంగా. ఒక సంవత్సరం ప్లేస్‌మెంట్ ఇప్పకపోతే నెక్స్ట్ ఇయర్ మనకు క్వెషన్ అనేది రైజ్ అవుతుందమ్మా. హ్మ్. చెప్పాను గదా! మీకు ఏపీ, తెలంగాణ నుంచి మేము కంపెనీస్‌ని తీసుకెళ్తాము. లేదా యూనివర్సిటీ సైడ్ నుంచి యూనివర్సిటీ కూడా ట్రై చేస్తుంది. అంటే యూనివర్సిటీ సపోర్ట్ తోటే మేము తీసుకెళ్ళగలుగుతాం. అంతే కాకుండా ఇక్కడికొచ్చిన తర్వాత జాబ్ లేకపోయినా ఎవరికైనా జాబ్ అవసరం ఉన్నా మాస్టర్ డైనమిక్స్ ఆఫీస్ 7 డేస్ ఆఫ్ ద వీక్ ఓపెనే ఉంటుంది. ఎప్పుడైనా ఏ స్టూడెంట్ అయినా వాకిన్ చేయొచ్చు. ఏ చిన్న ప్రాబ్లమ్ ఉన్నా ప్లేస్‌మెంట్‌లో గానీ, బిజినెస్ చేయాలనుకున్నా, అబ్రాడ్ ఎళ్ళాలనుకున్నా, హైయర్ ఎడ్యుకేషన్ కావాలనుకున్నా ప్రతి ఒక్క స్టెప్‌లో 100% మన సపోర్ట్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. నెక్స్ట్ మీరడిగిన సేఫ్టీ విషయానికొచ్చినట్టయితే, హ్మ్. గురుకాశీ యూనివర్సిటీ క్యాంపస్ లోపలే హాస్టల్స్ ఉన్నాయి. ఇందాక హ్మ్. కూడా చెప్పాను. 6 హాస్టల్స్ బాయ్స్‌కి, హ్మ్. 3 హాస్టల్ గర్ల్స్‌కి ఇంకా కన్‌స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. హ్మ్. ఏ ఫెసిలిటీ కావాలన్నా గర్ల్స్‌కి కొంచెం సెక్యూరిటీ ఎక్కువుంటుంది. మనం కూడా అదే కోరుకున్నది. ఇంకొన్ని యూనివర్సిటీస్‌లో హైఫై అయిపోయి కో హ్మ్. లివింగ్స్ అని ఇట్లాంటివి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం అలాంటిది లేదన్నమాట. హ్మ్. కొంచెం క్లాస్ వరకు ఆ తర్వాత 1 అవర్ ఎక్స్‌టెన్షన్ ఇస్తారు గర్ల్స్‌కి. హ్మ్. బాయ్స్‌కి మాత్రం ఎప్పుడు కూడా ఇదే ఫ్రీడమ్ అన్నది ఉంటుంది. హ్మ్. 9:30, 10 వరకు వాళ్ళకి యాక్సెస్ అన్నది అవైలబుల్ ఉంటుంది. ఆ హ్మ్. తర్వాత వాళ్ళు రిపోర్టింగ్ చేయాలి. సేఫ్టీ వైస్ గర్ల్స్‌కి చాలా మంచి సెక్యూరిటీ ఇస్తారు. పంజాబ్ వాళ్ళు చాలా మంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దాంట్లో ప్రాబ్లమ్ లేదు. హ్మ్. వాళ్ళకేదైనా ఇష్యూస్ ఉన్న వార్డెన్స్ ఉంటారు, సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు. మేమిక్కడ హైదరాబాద్ నుంచి ఎప్పుడూ రెస్పాన్స్ చేస్తూనే ఉంటాం. ఎలాంటి చిన్న ప్రాబ్లమ్ ఉన్నా, ఎలాంటి పెద్ద ప్రాబ్లమ్ ఉన్నా గానీ, హ్మ్. ఫ్యూచర్‌లో గూడా వాళ్ళకి ఎట్లాంటి అవసరం వచ్చినా సరే 100% మా మాస్టర్ డైనమిక్స్ టీమ్ తరఫున లేదంటే సీనియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తరఫున గూడా ఎలాంటి ఎంక్వైరీ ఉన్నా వాళ్ళు చేసుకొని, వాళ్ళ హ్మ్. డౌట్స్ అనేవి ఫుల్‌ఫిల్ చేసుకొని అడ్మిషన్ అన్నది ధైర్యంగా తీసుకోవచ్చు. ఓకే. అంటే ప్లేస్‌మెంట్ షూరిటీ ఏమైనా ఇస్తారా సార్ దానికి సంబంధించి? అంటే జాయిన్ అయ్యేటప్పుడు? అట్లాంటిది ఎక్కడ గూడా గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఒక షూరిటీ ఇవ్వడానికి ఎవరికీ లేదమ్మ. ఏ హ్మ్. స్టూడెంట్ ఎప్పుడు అవసరం ఉండొచ్చు. నా దగ్గర 2 ఏళ్ల కింద చదివి కంప్లీట్ అయిపోయి వేరే జాబ్ చేసుకొని మళ్ళీ అవసరం వచ్చిన స్టూడెంట్ ఇచ్చినా హ్మ్. 100% మనం రెస్పాన్స్ ఇస్తాం. హ్మ్. ఇదొక మన ప్రోగ్రామ్‌లోనే కాకుండా లైవ్ ప్రోగ్రామ్స్‌లో గూడా మనం చాలా మంది పేరెంట్స్‌కి కాల్స్ తీసుకొని హ్మ్. చెప్పిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఓకే. అక్కడక్కడ కొంతమంది స్టూడెంట్స్ వాంటెడ్‌లీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి కూడా ఎప్పుడు ఇబ్బంది రాకుండా మన ఆఫీస్‌కి విజిట్ చేస్తే హ్మ్. 100% వాళ్ళకి కూడా మనం ఎట్లాంటి ఇష్యూ ఉన్నా సార్ట్ ఔట్ చేయడానికి రెడీగానే ఉంటాం. ఓకే సార్. థాంక్ యూ సార్.